నమస్కారం రాకే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లాలో వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరుబాట కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవు. ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి. నర్సరావుపేటలో రైతుల పోరుబాటలో భాగంగా స్థానిక ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అన్న తారక రామారావు పార్టీ పెట్టిన సింబల్లోనే నాగలి గుర్తి ఉంది. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు. యూరియాపై అపోహలు వద్దు. నర్సరావుపేట మండలం కాకానీలో రైతులకు అవగాహన సదస్సు. వైసీపీ శ్రేణులు అన్నదాత పోరుబాటుకు ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని, ర్యాలీలు, ధర్నాలు గుంపులుగా రావడానికి అనుమతులు లేవని, నేర చరిత్ర కలిగిన వారు, రౌడీ షీటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటే వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరుకు సంబంధించి పల్నాడు జిల్లాలో ఎటువంటి అనుమతులకు రావడం కానీ, అనుమతులు తీసుకోవడం కానీ జరగలేదు. అనుమతులు లేనటువంటి ఏ కార్యక్రమానికి కూడా రేపు మేము అనుమతించడం లేదు. ఎటువంటి ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ, లేదా ఫుడ్ ర్యాలీ కానీ, లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడం కానీ, ఇటువంటి వేటికి కూడా పల్నాడు జిల్లాలో ముందస్తు అనుమతులు తీసుకోలేదు కాబట్టి అలౌ చేయడం జరగడం లేదు. మరియు ఎవరైనా నేర చరిత్ర కలిగిన వాళ్ళు కానీ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా, ఏమైనా రౌడీ షీట్స్ ఉన్న వాళ్ళు కూడా ఏమైనా ఈ కార్యక్రమాల్లో వచ్చిన వాళ్ళ పట్ల కూడా చట్టపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోబడతాయి. అదేవిధంగా ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఎటువంటి అనుమతులు వీటికి ఇవ్వలేదు కాబట్టి అనవసరంగా ఈ కార్యక్రమాలకు వచ్చి మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని కూడా తెలియజేయడం జరుగుతుంది. పోలీసు వారికి ఈ కార్యక్రమంలో మీరు పూర్తిగా సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాం. రైతులకు సకాలంలో యూరియా అందించాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరుబాటలో భాగంగా యూరియాతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని స్థానిక ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. మాజీ సీఎం జగన్ దగ్గర నుండి కింద స్థాయి నాయకులకు మతి భ్రమించినట్లు ఉందన్నారు గోనుగుంట్ల కోటేశ్వరరావు. రైతులకు కావాల్సిన అన్ని పనిముట్లు సరైన సమయానికి కూటమి ప్రభుత్వం అందిస్తుంటే దీన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మాకు గిట్టుబాటు ధర లేదు అని అడిగిన పాపానికి అందరూ చూస్తుండగానే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెప్పుతో కొట్టలేదా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లు కనీసం ఒక్క పొలంలో కూడా దిగలేదు. యూరియా గురించి ఏ రైతు ఆందోళన చెందవద్దు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలిపారు గోనుగుంట్ల కోటేశ్వరరావు. నమస్కారాలు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు మతి భ్రమించింది. అందుకే ఏదో రైతుల పట్ల వారికి ప్రేమ ఉన్నట్లు, ఏదో వారి పట్ల కన్నీరు కారుద్దామని చెప్పేసి మీ ప్రయత్నాలు ఎందుకు పనికిరావు. మిమ్మల్ని ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేశారు. 164 అడుగుల లోతుల పాతి పెట్టినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఫేక్ ప్రచారాలతోటి మీరు రైతుల్ని మాయమాటలతోటి మోసం చేయాలనుకుంటున్నారు. ఒకప్పుడు మోసపోయారు రైతులు, ఇప్పుడు మోసపోయే ప్రసక్తి లేదు. ఎందుకో తెలుసా? మా పార్టీ సింబల్ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన రోజునే రైతుల సంక్షేమం కోసం నాగలి గుర్తు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్న తర్వాత రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన సమయంలో వారికి ఏమి కావాలన్నా కూడా అందిస్తుంటే వారి కడుపు మంట మండుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ప్రజల ఆదరణ పెరిగిపోతుంది. మమ్మల్ని ప్రజలు చీకొడుతున్నారు. అందుకోసమే పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో వాస్తవాలు ప్రజలు తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఆడ డిపాజిట్లు కూడా కరువే. దాన్ని భరించలేక ఇప్పుడేదో రైతుల్ని మేమేదో ఉద్ధరిస్తున్నాం, రైతులకి యూరియా దొరకటం లేదు అని చెప్పేసి అంటున్నారే. ఏమైనా బుద్ధి ఉందా మీకు? ఈ రోజున మా నర్సరావుపేటలోనే మాజీ మంత్రి, శాసనసభ్యులు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. మీరు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోండి. మా జీవితాలు నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని ఇంకా ఎందుకు ఈ విధంగా రోడ్ల మీద కూర్చోబెడుతున్నావు? తడవకొకటి ఏదో ఫేక్ ప్రకటనలు ఇచ్చేసి అని చెప్పేసి మీరు కూర్చోవాల్సింది అక్కడ. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు పొలంలో
కనీసం దరిదాపులకు పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రైతుల కష్టాలంటూ డ్రామాలు ఆడుతున్నాడు. ఏంటని డ్రామాలు? సూపర్ 6 వల్ల చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా. వైసీపీ వాళ్ళకు కూడా ఈ రోజున మేము బస్సుల్లో ఉచిత ప్రయాణం చేపిస్తున్నాం. వైసీపీ వాళ్ళకు కూడా యూరియా ఇస్తున్నాం. దాదాపుగా 250 రూపాయలకి యూరియా బస్తా ఇస్తున్నాం. అంటే 1900 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం ఒక్కొక్క బస్తాకి. చూడండి, ఇది రైతు ప్రభుత్వం, రైతులు కోరుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. అటువంటి దాన్ని మీరు బలపరచకపోగా ఏదో మోసం చేయాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చేసి ఆర్టీఓ ఆఫీసుల ముందు కూర్చుంటే మిమ్మల్ని నమ్ముతారనుకుంటున్నారా? మీరు శాశ్వతంగా ఇంకా మిమ్మల్ని ప్రజలు దూరం చేసుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పుడు గోపిరెడ్డికి అయితే గోపిరెడ్డి అయినా, అక్కడ బ్రహ్మనాయుడైనా, ఇక్కడ రజనీ అయినా, వాళ్ళకి రాజకీయ జీవితం సమాధి కాబడింది. ఇంకా వాళ్ళు ఏదో బయటకు వచ్చేదో అనుకుంటున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సమాధి చేశాడు మీ రాజకీయ జీవితాన్ని. అది గమనించుకోండి. కాకాని గ్రామ సచివాలయ ప్రాంగణంలో యూరియా అంశంపై అధికారులు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. యూరియా గురించి రైతుల్లో ఆందోళన తొలగిస్తూ వాస్తవ పరిస్థితులను వివరించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన బృందాలను కలెక్టర్ ఏర్పాటు చేశారని, వీఆర్ఓ మహిళా పోలీసులు వ్యవసాయ ఉద్యాన సహాయకుల బృందంలో సభ్యులుగా వ్యవహరిస్తారని జిల్లా వ్యవసాయ అధికారి జగారావు తెలిపారు. కాకాని గ్రామం రావడానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఎప్పటికప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నటువంటిది రివ్యూల్లో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే యూరియా అంటే ఈ ఫర్టిలైజర్ అవైలబిలిటీ దాని మీద చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే మన జిల్లాకు సంబంధించి 34,500 టన్నులు ఈ ఖరీఫ్ సీజన్కి, అంటే ఖరీఫ్ సీజన్ అంటే మన సెప్టెంబర్ ఆఖరి దాకా ఉంది. కానీ ఈ రోజు కూడా మనకి ఫర్టిలైజర్ దాదాపుగా 36,000 టన్నులు యూరియా రావడం జరిగింది. దానిలో 33,000 టన్నులు యూరియా సేల్ అవ్వడం జరిగింది. అయితే 3,000 టన్ను రెడీగా ఉంది. ఇంకా మనకి 3,500 టన్నులు అడిషనల్గా మనకు అడిగితే ఎందుకు అడిగారు అంటే, మనకు అవసరం దానికని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, కొన్ని చోట్ల ఏంటంటే ఫార్మర్స్ అంటే రైతు సోదరులు దొరకదు ఏమో అన్న ఉద్దేశంతో తీసుకుంటున్నారని. అయినా కానీ వాళ్ళు ఏం చేసేది ఏముండదు. ఇప్పుడు ఈ పంటకు కాకపోతే రేపటి పంటకి వేస్తారు. అది ఏం కాదు. అటువంటి అపోహలు వద్దు. యూరియా అనేది ఎప్పుడూ దొరుకుతుంది, మీకు ఆ ఇబ్బంది లేదు అని ఒక్కసారి ఫార్మర్స్తో మాట్లాడితే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది అన్న ఉద్దేశంతో మన గ్రామానికి రావడం జరిగింది. రైతు సోదరులందరినీ మేము కోరుకునేది ఏంటంటే, ఎక్కడ ఎవరి అపోహలు నమ్మొద్దు. స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు, యూరియా అనేది ఇన్ని లక్షలు కావాలన్నా తీసుకొస్తున్నామని. నిన్న కూడా కాకినాడ పోర్టుకు వచ్చింది, అంతకుముందు వైజాగ్ పోర్టుకు వచ్చింది. అవన్నీ మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ విషయంలో ఎవరు అధైర్యపడొద్దు. యూరియా అనేది ప్రతి రైతుకి ఎంత అవసరమో అది తప్పనిసరిగా వాళ్ళ అవసరాల మేరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం కోసం మన గ్రామానికి రావడం జరిగింది. అట్లాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారు, ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఒక రెవెన్యూ నుంచి, అలాగే గ్రామ స్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రంలో ఉండే అధికారి, అట్లాగే ఒక మహిళా పోలీసు, వీళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడండి. ఆ గ్రామంలో నిజంగా సమస్య ఉంటే పై అధికారులకు తెలియజేయండి. తెలియజేసిన వెంటనే ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యను తీర్చడం కోసం వెంటనే మన దగ్గర మార్కెట్ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా ఆ రైతు సేవా కేంద్రానికి కానీ లేదా ఆ సొసైటీ దగ్గరికి కానీ ఎరువులన్నీ కూడా అందజేయడం కోసం గౌరవ కలెక్టర్ గారు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజులు ఇదే పనిగా మన సచివాలయంలో ఉండేటువంటి సిబ్బంది అందరూ అంటే రెవెన్యూ సిబ్బంది, అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన సిబ్బంది, అట్లాగే మహిళా పోలీసు ఉన్నారు. అలాగే మండల స్థాయిలో వచ్చేప్పటికీ ఎంఆర్ఓ గారు ఉంటారు, అలాగే వ్యవసాయ అధికారి ఉంటారు, అట్లాగే ఎంపీడీఓ గారు కూడా ఉంటారు. జిల్లా లెవెల్కి వచ్చేపాటికి ఏంటంటే సార్ చెప్పినట్టుగా నన్ను కోఆర్డినేట్ చేసుకోమన్నారు. ప్రతి గ్రామం నుంచి ఏదైనా ఇండియెంట్ వచ్చిందని. నాకు ఇప్పటివరకు దాదాపుగా కొన్ని గ్రామాల నుంచి ఇండియెంట్లు కూడా రావడం జరిగింది. ఒక 50 టన్నులు కావాలి సార్ అన్నారు. ఆల్రెడీ మార్నింగే ప్లేస్ చేసాము. ఆ ప్రాంతానికి వెళ్ళిపోతుంది. నిజంగా మనకు అవసరం ఉంటే వెంటనే పంపించేస్తాం. నర్సరావుపేట మండలంలోని కాకానీలో ఎంఐ ట్యాంక్ చేపల చెరువు వేలంపాట గ్రామ సచివాలయం ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ మధులత ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎండీఓ, ఇతర అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పేరు మధులత, నేను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నర్సరావుపేట. సో ఈరోజు మనకు నర్సరావుపేట మండలం కాకాని విలేజ్లో ఉన్న ఈ ట్యాంక్కి సంబంధించి
ఫిషింగ్ కల్చర్కి సంబంధించి ఆక్షన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆక్షన్ నోటీస్ 30వ తారీఖు ఇచ్చాము. సో ఇక్కడ మనకు గ్రామ పంచాయతీలో సచివాలయం బిల్డింగ్లో మనం ఈ ఆక్షన్ అనేది కండక్ట్ చేశాము. ఈ ఆక్షన్లో ముఖ్యంగా ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. చుండి కొండలరావు గారు అండ్ ముండ్లమూరి కోటేశ్వరరావు గారు. మనకు ఆఫ్సెట్ ప్రైస్ గవర్నమెంట్ తరఫున తీసుకొని 5,33,500గా ఇది ఫిక్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వేలం పాట నిర్వహించగా 12వ పాటలో ముండ్లమూరి కోటేశ్వరరావు గారు 10,10,000 రూపాయలకి ఈ ఆక్షన్ అనేది దక్కించుకున్నారు. సో ఈ ఆక్షన్లో ఎవరైతే ఈ వేలం పాట లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారో వాళ్ళు 1 వీక్లో ఇదంతా కూడా గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నిర్ణీత సమయంలో కట్టకపోతే సెకండ్ హైయెస్ట్ బిడ్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ వేలం అనేది దక్కడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనం ముఖ్యంగా ఎందుకు ఆర్డీఓ కండక్ట్ చేసామంటే కోర్టు జడ్జ్మెంట్ ద్వారా ఆర్డీఓ కండక్ట్ చేయమని చెప్పారు కాబట్టి ఈ ఆక్షన్ అనేది కండక్ట్ చేశాము. అండ్ వేలం పాట ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా కండక్ట్ చేయడం జరిగింది. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని నర్సరావుపేటలోని పోలీస్ హౌస్ అరెస్టు చేశారు. వైసీపీ పోరుబాటుకి అనుమతులు లేవంటూ ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేశారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ వైసీపీ పార్టీ అని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. నర్సరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా వీరవల్లి వంశీని నియమించిన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనాదిగా పీఆర్పీ నుంచి మరి జనసేన వరకు క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్న మన సోదరుడు వీరవల్లి వంశీకి మరి ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ దాంట్లో డైరెక్ట్గా మా అధ్యక్షులు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. చాలా సంతోషం. మరి జనసేన పార్టీలో నమ్ముకున్న ప్రతి వ్యక్తికి న్యాయం జరిగిద్దనే నిదర్శనం ఈరోజు ఈ యొక్క డైరెక్టర్ పదవి ఒక కార్యకర్తగా పనిచేసే వీరవల్లి వంశీకి కూడా చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో వివిధ నామినేటెడ్ పోస్టుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన వీరవల్లి వంశీ ప్రసన్న కుమార్కి ముందుగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2018 ఎన్నికల నుంచి అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో వీరవల్లి ప్రసన్న కుమార్ పనిచేస్తూ 2018 ఎన్నికల్లో జిలానీ గారు శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి జిలానీ గారితో మాతో వంశీ తదితర జన సైనికులు అందరం కలిసి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వంశీని పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర స్థాయి ప్రోగ్రామింగ్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆయన పార్టీకి సేవలు చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో దాని గుర్తింపుగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరపున రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్గా వంశీని నియమించడం అంటే కార్యకర్తల సేవకు గుర్తింపునియటం అని చెప్పి జనసేన పార్టీ తరపున మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నా పేరు వీరవల్లి వంశీ అండి. నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినోడిని. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అంటుంటారు, ఒక సాధారణమైన వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తి రాజకీయాలు చేయాలి, రాజకీయాల్లో యువతని ప్రోత్సహించాలి అని చెప్పారు అనేక సందర్భాల్లో. అలాగా ఈరోజు నాకు వచ్చిన పదవి దానికి ఒక నిదర్శనం అన్నమాట. నాకు 2014 నుండి జనసేన పార్టీ వాలంటీర్గా పనిచేశాను. తర్వాత 2019లో 2018లో జిలానీ గారు ఎలక్షన్లో పనిచేశాం. అలాగే 2021లో నన్ను గుర్తించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీగా నేను మా ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కళ్యాణ శ్రీనివాసరావు గారు అలాగే మన సయ్యద్ జిలానీ గారు ప్రోత్సహించడం నేను రాష్ట్ర కార్యవర్గంలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత నేను చేసిన సేవలకు గాను మా అధ్యక్షులు శ్రీ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఈ యొక్క బాధ్యతని అప్పగించడం జరిగింది. అన్నయ్య నా మీద పెట్టిన బాధ్యతని నేను మన పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూదాల సుబ్బారావు నర్సరావుపేట చంద్రబాబు నాయుడు కాలనీలోని శ్రీ అల్లూరి సీతారామరాజు డిపిఈపి న్యూ మోడల్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు శ్రీ శారదాంబ విద్యా కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో స్కూల్కు బీరువాలు బహుకరించాలని ప్రధానోపాధ్యాయులు కెఎస్ నరసింహరావు తెలియజేశారు. ఎప్పటికప్పుడు పాఠశాల అభివృద్ధి గురించి రాకీ న్యూస్లో ప్రచురిస్తున్నందుకు రాకీ న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు కాలనీ స్కూల్లోని అల్లూరి సీతారామరాజు ప్రైమరీ పాఠశాలకి మరి శారదాంబ విద్యా కమిటీ వారి బహుకరణ కేవీఎస్ఎన్ ప్రసాద్ వాళ్ళ మేడం గారు ఉమామహేశ్వర్ గారు వాళ్ళ కుమారుడు కె మోహన్ కృష్ణ గారు మనవడు జీవీఎన్ సోమనాథ సుబ్రహ్మణ్య శర్మ గారు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు
కాలనీలోని ప్రైమరీ పాఠశాలకి బీరువా బహుకరణ చేయడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరూ కూడా మా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున, టీచర్లు అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నామండి. మరి సార్ గారు కేఎస్విని ప్రసాద్ గారు ఇట్లా సంఘం సార్ కొంచెం బీరువాలు ఇబ్బందిగా ఉందంటుంటే వెంటనే స్పందించి మా పాఠశాలకు ఇచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా నేను మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం అండి, మరి రాఖీ మీడియా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ప్రతి చిన్న విషయాన్ని కూడా మా పాఠశాలకు వచ్చి అన్ని ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. ఇంకొక విషయం తెలియజేయడం అనగా ఈ రాఖీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ఏమన్నా అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు కాలనీ పాఠశాలకి, మరి పేద పాఠశాల కొద్దిగా అందరూ ఇక్కడ లేని ఏరియా కాబట్టి ఏమైనా బీరువాలు కానీ ఇట్లాంటి ఏమైనా అవకాశం ఉంటే పాఠశాలకి సమర్పించాల్సిందిగా కోరుచున్నామండి. ప్రత్యేకంగా రాఖీ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లాలో వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరుబాట కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవు, ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి. నర్సరావుపేటలో రైతుల పోరుబాటలో భాగంగా స్థానిక ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అన్న తారక రామారావు పార్టీ పెట్టిన సింబల్లోనే నాగలి గుర్తి ఉంది. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు. యూరియాపై అపోహలు వద్దు, నర్సరావుపేట మండలం కాకానీలో రైతులకు అవగాహన సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.